నిన్నగాక మొన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్లకు చెప్పి మీరంతా కూడా చేయండి అని చెప్పి మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం ఎత్తుకపోతారో అదేవిధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలిస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్ళల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తూ ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెస్ పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు,
దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీములు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. అదేవిధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదేవిధంగా ప్రజాపాలన లేదు.